హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇంట్లో మనం రెగ్యులర్‌గా ఏదో ఒక టిఫిన్స్ చేస్తుంటాం. అలా టిఫిన్స్ చేసినప్పుడు ఇడ్లీ పిండైనా, దోస పిండైనా ఇలా కొంచెం మిగిలిపోతుంది గదా! అలా మిగిలిపోయిన పిండిలో కాస్త మనం గోధుమ రవ్వ ఒక కప్పు వేసుకొని, అందులోనే వరిపిండి గూడా వేసుకొని మంచిగా కలిపి వాటరేసి ఒక 10 నిమిషాలు మంచిగా నానుపుకోవాలి. అలా నానిన తర్వాత ఒకసారి మనం ఇలా చేత్తో నలిచి చూస్తే రవ్వ మొత్తం మంచిగా మెత్తగా నలిగిపోతుంది. అప్పుడు మనకు ఆ రవ్వ మంచిగా నానినట్టు. అలా నానిన రవ్వలోనే మనం కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కాస్త మనం తురుముకున్న క్యారెట్, జీలకర్ర, పచ్చికారం వేసుకొని చివరిలో మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా చిన్న బోండాల మాదిరిగా వేసుకొని రెండు వైపులా నిదానంగా కాల్చుకుంటే సరిపోతుంది. మనకు ఈవినింగ్ స్నాక్స్ కోసం కారపు బోండాలు రెడీ అవుతాయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. వీలుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో సోడా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయలేదు. అయినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.